మనం ప్రతిరోజు నామస్మరణ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? కలిగే లాభాలేంటి? భగవంతుడు మనిషికి ఎంతో అద్భుతమైన ఒక శక్తిని ఇచ్చారు. అది మాట్లాడడం. కానీ మనం దానిని అనవసరమైన విషయాలకు ఉపయోగిస్తూ ఉంటాము. భగవంతుని కోసం తప్ప మిగతా అన్నిటి కోసం మనం దాన్ని ఉపయోగించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము. ప్రతినిత్యం మనం భగవంతుని నామస్మరణ చేయడం వల్ల మన జీవితంలో ఏమవుతుందంటే శత్రువుల నుండి రక్షణ, బయట శత్రువులు మరియు అంతర్శత్రువులు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం నుండి నామస్మరణ మనల్ని రక్షణ కలిగిస్తుంది. వేదాల సారాంశం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అందించే ఫలితాన్ని కేవలం నామస్మరణ ద్వారా పొందవచ్చును. జన్మ మరణ చక్రం నుండి విముక్తిని అందిస్తుంది. ఉదాహరణకు మనం అజమేలుడిని చూడవచ్చును. నామస్మరణ మనల్ని ఈ సంసార బంధం నుండి విముక్తిని చేస్తుంది. నిరంతరం మనకు భగవంతుని దర్శనం కలిగేలా అనుగ్రహిస్తుంది. మనకు కావలసిన ఐశ్వర్యాన్ని అందిస్తుంది. ఐశ్వర్యం అంటే కొంతమందికి అది ఆరోగ్యం, కొంతమందికి డబ్బు, కొంతమందికి అది విద్య కూడా అవ్వచ్చు. ఐశ్వర్యం అనేది అది కొంతమందికి భౌతికంగాను, కొంతమంది అంతర్గతంగాను ఇస్తారు భగవంతుడు. అంతర్గతంగా అంటే ముక్తి, సుఖం, సంతోషం, ఆరోగ్యం. భౌతికంగా ఇచ్చేది సౌకర్యాలు. ప్రతినిత్యం మనం నామస్మరణ చేయడం వల్ల మన జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు తొందరగా దొరుకుతాయి. మన నిత్య జీవితంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. వాటిని ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యాన్ని మనకి నామస్మరణ అనేది అందిస్తుంది. మన జీవితంలో ఉండే భయాన్ని, ఆందోళనని మన జీవితం నుంచి పూర్తిగా తీసివేస్తుంది. మనకి కావలసిన ధైర్యాన్ని అందిస్తుంది. మనం ఇప్పటికీ ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తాము ఏదో విధంగా. కానీ ఆ జనన మరణ చక్రం నుండి మనల్ని పూర్తిగా విముక్తిని చేస్తుంది. ఈ జనన మరణ చక్రం నుండి మనం విముక్తులం కావాలి అంటే కేవలం అది ఒక మానవ శరీరం వలన మాత్రమే సందర్భం అవుతుంది. అది ఏ విధంగా అంటే ఈ భూమిపై ఎన్నో జీవరాశులు ఉన్న ఒక మనిషి మాత్రమే మాట్లాడగలడు. రేపటి కోసం సంపాదించుకొని దాచిపెట్టుకోగలడు. రేపేం జరుగుతుందో అన్నది ఈరోజు అంచనా వేయగలడు. కానీ మనకు ఉన్న ఈ జీవితాన్ని మనం వృధాగా బహుశా భగవంతుడు ఇదే అవకాశం వేరే జీవరాశులకు ఇచ్చుంటే అవి మళ్ళీ మనలా ఉండేవి కాదేమో. కానీ మనిషి మాత్రం దేవుడిచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాడు. జీవితాన్ని వృధాగా భగవంతుని నామం మన జీవితాన్నే మార్చేస్తుంది.